సార్ నమస్తే. ఇది మల్చింగ్ పద్ధతా సార్? ఇది సార్ ఇది మల్చింగ్. ఈ స్టాల్ మొత్తం ఫినోలెక్స్ కంపెనీకి సంబంధించిన స్టాల్. ఇక్కడ మల్చింగ్ ప్లస్ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్లస్ మిగతా అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మనం ఈ స్టాల్లో. మెయిన్గా మల్చింగ్ మనం దేనికి వేస్తామంటే మన దగ్గర వాటర్ స్కేర్సిటీ ఎక్కువ, మీకు తెలుసు. వాటర్ని మనం సేవ్ చేసుకోవాలంటే లిమిటెడ్ వాటర్తో పంట పండించాలంటే వాటర్ ఆవిరి కాకుండా ఇది కాపాడుతుంది. రెండొకటి కలుపు ప్రాబ్లం బాగా ఎక్కువ మన దగ్గర. అసలు పాయింటే ఇది కలుపు లేకుండా తీసుకుని కలుపుని ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది మనం వేయడం వల్ల ఏమవుతుంది, సన్లైట్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న కలుపు మొక్కలు సూర్యరశ్మి అందకపోతే అవి ఫోటోసింథసిస్ జరగవు, అవన్నీ చనిపోతాయి. చనిపోవడం వల్ల దీనివల్ల మన రైతుకి ఆ పరిధిలో ఉండే కలుపు మొక్కలు మొత్తం చనిపోవడం వల్ల కాంపిటీషన్ తగ్గిపోతుంది న్యూట్రియంట్స్కి. మొక్క ఎన్నిసార్లు ఎంత న్యూట్రియంట్స్ తీసుకుంటుందో కలుపు మొక్క డబుల్ న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. ఇది ఒక్క ఎకరానికి మొత్తం ఎన్ని షీట్స్ వేయాల్సి వస్తుంది? ఇవి ఎకరానికి 4 షీట్స్ వేయాలి. ఎన్ని వందల మీటర్లు ఎత్తారు సార్ అవి? 4 వేయాలి. 3,200. ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత ఉంటుంది సార్ అది కాస్ట్ ఎంత? 1 మినిట్ చెప్తా. ఇది 400 మీటర్లు 800 మీటర్ రెండు ఉంటాయి. మీటర్ల లెక్కన చూసుకుంటే అరౌండ్ 3000 మీటర్స్ ఒక ఎకరానికి పడుతుంది. ఇది ఒక 4 ఇది మన దీని కాస్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒక్క క్రాప్ కోసమా 2 క్రాప్ కోసమా, రైతు వేసేది 3 క్రాప్ కోసమా. ఒక్క క్రాప్ కోసం వేసేది అరౌండ్ 1500కి దొరుకుతుంది. 2 క్రాప్ వేసేది 2200 అట్లా దొరుకుతుంది. 3 క్రాప్కి వేసేది 2500 అట్లా దొరుకుతుంది. అట్లా ఆ క్రాప్ స్పెసిఫిక్. ఇప్పుడు పొప్పాయి తోట వేసారు, పండ్ల తోట. అవును, పండ్ల తోట వేసినప్పుడు అది ఒక 1 ఇయర్ దాకా ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ దాకా అట్లనే సీట్ మీద పరుస్తారు కదా? అట్లనే ఉంటుంది. అప్పుడు దానికి మనం 1 ఇయర్ ఓల్డ్ 1 ఇయర్కు సరిపడే మల్చి తీసుకోవాలి. 3SB మల్చ్, 3SB 9SB మల్చి తీసుకోవాలి. మిర్చికి అయితే 8 months ఉంటుంది. 3SB మల్చ్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. తర్వాత మిర్చి పంట తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పనికిరాదు. ఇక పనికిరాదంటే మీకు దాన్ని తీసేయాల్సిందే. దాని కెపాసిటీ అయిపోతుంది. తీసేసినప్పుడు కూడా అది కూడా ఒక క్యారెక్టర్ చూడాలి మీరు. అది భూమిలో పేలికలు అయిపోతుంటుంది. క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. మంచి క్వాలిటీ తీసుకున్నట్టయితే ఇట్లా తీసేస్తే ఇట్లా చీరలాగా వచ్చేది. అప్పుడు ఫార్మర్కి సేవ్. ఇది భూమిలో కలిసిపోతే ఇది పాయిజన్గా మారిపోతుంది. అది చిన్న ముక్కలుగా అయిపోయి పాయిజన్గా మారిపోతుంది. అది క్వాలిటీ మల్చి తీసుకున్నట్టయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకున్నట్టయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అది కొంతమంది రీసైకిల్ చేస్తారు చూడండి, ప్లాస్టిక్ వేస్ట్తోని. అది తీసుకుంటే మీకు అది తీసినప్పుడు ప్రాబ్లం ఈ భూమిలో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు రైతు ఒక 3-4 years ఉంచుకోవాలనుకున్నాను సార్, ఇలాంటిది ఇవి ఉంటాయా? 3-4 years ఉండవు. అంటే దానికి ఏజ్ పెరుగుతూ ఉంటుంది. మీకు మ్యాక్సిమం యూ కెన్ కీప్ 2 years మల్చి మీరు ఉంచుకోవచ్చు. 30 microns వేసుకుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం మిర్చి చేసిన, నెక్స్ట్ ఇయర్ కూడా మిర్చి చేస్తా, మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకుంటే రాదంటారా? అంటే మీకు దాన్ని వాడకంలో లేనప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని మనం సేఫ్గా చూసుకోవాలి, మెయింటైన్ చేయాలి. దాంట్లో పశువులు తిరగడం కానీ ఇవన్నీ తిరిగితే ఆటోమేటిక్గా పోతుంది. ఏదైనా ఆటోమేటిక్గా మీరు మల్చి చేసినప్పుడు మీరు ఒక పంటకి ఇంకొక పంటకి మధ్యలో పంట మార్పిడి చేసుకోవాలి. మీరు అది దాన్ని యూజ్లో పెట్టాలి. ఇప్పుడు మీరు టమాటో వేసారు, తీసేసారు, బ్రింజాలు వేయండి, సేమ్ ప్యారలల్గా అంతే కామన్ డిస్టెన్స్ ఉండే హోల్స్ చేయించుకోవాలి. 40 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ అట్లా ఉండేటి చేయించుకుంటే దేనికైనా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఎకరానికి కామన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కాస్ట్ వేసుకుంటారు సార్ మొత్తానికి? ఎకరానికంటే ఇప్పుడు క్రాప్ డిపెండ్. ఇప్పుడు మీకు మిర్చి కానీ ఇప్పుడు వాటర్ మిల్లర్ ఇప్పుడు ఉన్నది కదా సమ్మర్లో, వాటర్ మిల్లర్ కానీ టమాటా కానీ వంకాయ కానీ బెండకాయ ఇరిగేషన్ అనుకోండి అరౌండ్ 10,000 రూపీస్ వస్తుంది. 10,000 రూపీస్ ఛార్జ్ వస్తుంది. అదే మీరు మల్చి చేయకుండా వ్యవసాయం చేస్తే 15,000 రూపీస్ కలుపుకి వస్తుంది. ప్లస్ న్యూట్రియంట్ లాస్ ఉంటుంది, ప్లస్ వాటర్ లాస్ లెక్కేసుకోవాలి. ఇవన్నీ లెక్కేస్తే మీకు 25,000 ఫార్మర్కి లాస్ వస్తుంది వితౌట్ మల్చి కల్టివేట్ చేస్తే. దీనికి వారంటీ అంటే ఏమన్నా? వారంటీ ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీ తీసుకుంటే వారంటీ ఇస్తారు. మనకు తెలిసిన విషయం. 2 టైప్స్ ఉంది సార్. యాక్చువల్గా రీసైకిల్ మెటీరియల్ వాడితే ఉల్టా రివర్స్ ఎఫెక్ట్ అయింది. ఎందుకు సార్? అది పాయిజన్ అవుతుంది. అది వేడి తయారయ్యి వైట్ ఫ్రూట్స్ ఉంది కదా సార్, వైట్ ఫ్రూట్స్ అది డ్యామేజ్ అవుతుంది సార్. దాని వల్ల వాళ్ళు ఈల్డ్ తగ్గుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ ఉంది సార్? సబ్సిడీ ఉందా? సబ్సిడీ ఇస్తారా అన్ని ఫార్మర్స్? అంటే ఎట్లా SC ST BC వాళ్ళకి ఉందా? SC/STకి ఇప్పుడు నడుస్తుంది సార్ స్కీమ్. ఇప్పుడు జనరల్కి కొంచెం టార్గెట్ లేదు, అది కూడా మార్చ్ తర్వాత మాక్సిమం గా చేస్తారు. మీరు ఒక్కటే అమ్ముతారా? డ్రిప్ కూడా ఫెర్టిలైజర్ కూడా ఉంది. ఇక్కడ ఫిన్లెస్ డ్రిప్ ఉంది సార్. ఇది డ్రిప్ కూడా ఉందా? ఇప్పుడు ఈ డ్రిప్ సార్ డ్రిప్ సిస్టమ్ సార్. డ్రిప్ సిస్టమ్ ఇది యాక్చువల్ గా ఇది ఫిల్టర్ సార్. ఇది ఫిల్టర్ తర్వాత ఇది మనకి టోటల్ వాల్. ఇది ఫిల్టర్ మీన్స్ వాటర్ ఇప్పుడు మనకి ఫిల్టర్ కావాలి సార్.
లేకపోతే ఏమవుతుందో వాటర్ ఫిల్టర్ లేకపోతే ఏమవుతుందో అది మొత్తం సిస్టమ్ జామ్ అవుతుంది సార్ ఇది. అవునవును. ఇది టోటల్ వాల్ ఇది ఇది వెంచూరీ సార్. ఇది ఈ వెంచూరీ ఫర్టిగేషన్ గురించి మీన్స్ ఓన్లీ డ్రిప్ చేస్తే సక్సెస్ కాదు సార్, మనకి ఫర్టిగేషన్ చేస్తేనే 100% డ్రిప్ సక్సెస్ సార్. మనకి ఈల్డ్ పెంచుతున్నాం, కొంచెం ఫర్టిగేషన్ చేస్తే మనకి క్రాప్ ఈల్డ్ ఆటోమేటిక్గా పెంచి మనకి ఫార్మర్ కూడా బెనిఫిట్ అవుతుంది సార్. దానిలో ఏమైంది సార్, మామూలుగా సబ్సిడీ కింద కొంచెం రెగ్యులర్ వాడితే క్లాస్ 2 లీటర్ అది సార్, మంచి క్వాలిటీ లీటర్ అది. ఇక ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నా, మనకు సబ్సిడీ వద్దు, మాకు ఓన్లీ జర కొంచెం ఒక 4-5 ఇయర్స్ గురించి రావాలి సార్. దానిలో గురించి మన దగ్గర 5 టైప్స్ ఉంది సార్. అది 5 టైప్స్ ఉన్నాయా? 5 టైప్స్ ఉంది సార్. ఇది 5X అది, అది ఫిన్లెక్స్ బ్రాండ్ సార్. ఇది 5X అది 5 to 6 ఇయర్స్ ఇది ఈజీగా వస్తుంది సార్. ఇది 5 to 6 ఇయర్స్ 5 to 6 ఇయర్స్ పంట చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు సార్. ఇది తక్కువ కాస్ట్ సార్. మళ్ళీ రెగ్యులర్గా ల్యాటరల్ సార్ మినిమం 12 రూపీస్ మీటర్ ఉంది సార్. మన వేరే క్లాస్ 2 ల్యాటరల్ అది మన రెగ్యులర్ స్కీమ్ కానీ లేకపోతే మన మంచి క్వాలిటీ. ఇక ఇది దాంట్లో ఫిన్లెస్లో ఏం తయారు చేసినారు, ఇది ప్యూర్ మన ఒరిజిన్ మెటీరియల్ సార్. ఇది ప్యూర్, ఇది మనకి ఇది కూడా ISI లాగా దానిలో ఉన్న లోపల డ్రిప్పర్ కూడా ISI సార్. అది మరి దానిలో ఏమవుతుంది సార్, అది ISI డ్రిప్పర్, ISI ఒరిజిన్ మెటీరియల్, అది కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది. వేరే కంపెనీ చిన్న కంపెనీ లోకల్ కంపెనీ రీసైకిల్ అది కూడా తయారు చేస్తారు. దానిలో ఇది ఫినోలెక్స్ బ్రాండ్ సార్. ఫినోలెక్స్ ఫినో డ్రిప్స్ సార్. ఫినో డ్రిప్స్ ఇది ఫినో డ్రిప్స్ సార్. ఫినో డ్రిప్స్ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ మీరు మీకు మంచి వారంటీ ఉంది, సబ్సిడీ కూడా ఉంది. ఇది ఎక్కడ సార్ ఆఫీస్, ఎక్కడ సార్ ఇది? ఆఫీస్ ఇక్కడ బోడుప్పల సార్. బోడుప్పల. మీ నెంబర్ ఎంత సార్ ఇది? 9848 64 8593 సార్. మళ్ళీ సార్ చెప్పండి. 9848 64 8593. ఇంకా ఒక నెంబర్ సార్ 9848 64 8530. ఇప్పుడు ఏ రైతులకైనా సరే సబ్సిడీకి వస్తుంది, అందరికి సబ్సిడీ. ఒక ఎకరానికి ఇది డ్రిప్ ఎంత ఖర్చులో వస్తుంది? మంచి క్వాలిటీ సార్ డ్రిప్. సపోజ్ సబ్సిడీ కింద వెళ్తే మన కూరగాయ ఉంది సార్, 4 కూరగాయలు. సపోజ్ 4 ఫీట్ కూరగాయకి మనకి 13,000 to 14,000 వరకు మనకి ఖర్చు వస్తుంది సార్ రైతుకి సబ్సిడీ కింద. మొత్తం డ్రిప్, మొత్తం ఫిల్టర్ అన్ని పైప్ లైన్ అన్ని దానిలో మొత్తం ఐటమ్స్ వస్తుంది సార్. ఓన్లీ రైతు ఏం చేయాలి సార్, అది మన మట్టి వరకు ఉంది సార్, అది కాలువల తీయాలి, అది చిన్న పని చేయాలి సార్. చిన్న కాలువలు తీసుకొని డైరెక్ట్ మన దానిలో మనకి టెక్నీషియన్ మన ఫిటర్ కూడా కంపెనీ తరపు నుంచి వస్తున్నాం సార్ మొత్తం టోటల్గా. మళ్ళీ రైతుకి ఏం ఇబ్బంది లేదు, మట్టలు కూడా డైరెక్ట్ ఈ సబ్సిడీలో డైరెక్ట్ రైతు దగ్గర వస్తుంది సార్, ఇంటి దగ్గర. ఇప్పుడు ఒక 10,000కు సబ్సిడీ ఎంత వస్తుంది? ఒక 20,000 సార్. ఒక 10,000కి సబ్సిడీ ఎంత వస్తుంది రైతుకి? సపోజ్ మనకి హెక్టర్కి సార్ 1,10,000 సార్. 1,10,000. 1,10,000 దాంట్లో మనకి రైతు కట్టాలి సార్ ఒక 30,000 సార్. 30,000 కట్టేస్తే 70,000 మనకి రైతుకి సబ్సిడీ వస్తుంది. 30,000 రూపీస్ వల్ల మనకు ₹1,00,000 సామాన్ ఇచ్చేస్తారు. అది సబ్సిడీ సార్. సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సార్. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సార్. 90% సార్. దానిలో బిలో 5 ఎకర్ ఓసీకి 90% సార్. అబోవ్ 5 ఎకర్ ఉంటే ఓసీకి 80% సార్. బీసీకి అందరికి 90%, SC STకి 100% సబ్సిడీ సార్. 100% సబ్సిడీ. ఏపీలో ఎక్కువ ఉందంటూ? సేమ్ ఉంది సార్. సేమ్ తెలంగాణలో, ఏపీ, ఆంధ్రప్రదేశ్ సేమ్ ఉంది. జస్ట్ మామూలుగా ఏపీలో కొంచెం లిమిట్ అందరికి. ఏపీలో 5 ఎకరాల కంటే ఎక్కువ వేయట్లేదని మొన్న. అది ఉల్టా ఏపీలో సార్ 5 ఎకరా దాటిన తర్వాత సబ్సిడీ తగ్గుతున్నారు సార్. మన తెలంగాణలో లేదు సార్. మామూలుగా 12.5 ఎకర్ వరకు అందరికీ సబ్సిడీ సార్, అన్ని పంటలకి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.